గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ యాక్ట్ చేస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్. ఈ మూవీ పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. రీసెంట్గా వచ్చిన సాంగ్స్ అండ్ టీజర్ అయితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ని ఒక్క స్థాయికి తీసుకెళ్ళాయి. అయితే ఈ మూవీ నుంచి ఇంకా ఎటువంటి అప్డేట్స్ వస్తాయని చెప్పి ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ నుంచి తమన్ గారు అయితే ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉంటారు. ప్రతిరోజు ట్విట్టర్లో ఏదో ఒక అప్డేట్ గురించి అయితే ఆయన మాట్లాడుతూనే ఉంటారనమాట. సో ఆయన ఏం చెప్తున్నారంటే ఈ మంత్ ఎండ్ ఒక సాంగ్ రాబోతుంది. ఈ సాంగ్ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇది ఒక మెలోడీ సాంగ్ అనమాట. సో మీకు లవ్లీ మెమరీస్ని మళ్ళీ గుర్తు చేస్తుంది ఈ సాంగ్ అని చెప్పారు. సో చాలామంది ఏం ఫీల్ అవుతున్నారంటే మనకు శంకర్ గారి మూవీ ఒకే ఒక్కటి సినిమా ఉంది కదా, అందులో ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఉంటుంది నెల్లూరు నెరజాన. ఆ టైప్ ఆఫ్ వర్షన్లో ఈ సాంగ్ కూడా ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఫీల్ అవుతున్నారనమాట. అయితే ఈ మూవీ సంబంధించి ఒక చిన్న షెడ్యూల్ అయితే ఇప్పుడు ప్లాన్ చేశారు, అది జరుగుతుందంట. సో అది కూడా మ్యాక్స్ ఫినిష్ అయిపోవచ్చు ఈ మంత్ ఎండ్ లోపల. సో అక్కడి నుంచి మూవీకి ప్యాకప్ చెప్పేస్తారు. అయితే ఇంకొక అప్డేట్ ఏంటంటే మూవీ సంబంధించిన 2 కీలక సీన్ల గురించి ఎస్జే సూర్య గారు చెప్పారనమాట. అయితే ఆయన డబ్బింగ్ చెప్పారు రీసెంట్గా ఆ 2 సీన్స్కి. సో ఆ 2 సీన్స్ 2 డేస్ వరకు చెప్పారంట. సో ఆ 2 సీన్స్ చూసిన తర్వాత ఏంటంటే ఆయన ఈ సినిమా పైన భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకోండి, ఈసారి బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, మామూలుగా లేదు అవుట్పుట్ అయితే అని చెప్పి ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. అలాగే ఏంటంటే ఆయన డైలాగ్ ఉంది, సరిపోదా శనివారం సినిమాలో డైలాగ్ ఉంది, పోతారు మొత్తం పోతారు అన్నట్టు. సో ఆయన చాలా అగ్రెసివ్గాను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా పైన. సో ఈ మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అండ్ ఈ మూవీలో రామ్ చరణ్ గారి యాక్టింగ్ కూడా తోపు ఉన్నదంట. సో మామూలుగా లేదు, ఆయన నెవర్ బిఫోర్ టైప్ ఆఫ్ యాక్టింగ్ ఈ మూవీలో చూపించబోతున్నారంట. అలాగే శ్రీకాంత్ గారి గురించి కూడా చెప్పారు. సో శ్రీకాంత్ గారు కూడా బాగా చేశారు. సో నాకు ఏ అవకాశం ఇచ్చిన శంకర్ గారికి అలాగే దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్తూ, ఇలాంటి ఒక గొప్ప మూవీలో నేను కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అయినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానని చెప్పి ఎస్జే సూర్య గారు ట్వీట్ చేశారనమాట. సో ఆయనైతే ఈ మాటలు చెప్పగానే ఫ్యాన్స్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు. ఎందుకంటే ఎస్జే సూర్య గారి పైన చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ప్రతి ఫ్యాన్కి. సో ఆయనకి తమిళనాడులోనే కాకుండా మన తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఉన్నారనమాట. సో ఆయన చెప్పడం వల్ల ఈ మూవీ పైన ఎక్స్పెక్టేషన్స్ మరో స్థాయికి వెళ్ళాయి. అయితే ఈ మూవీ జనవరి 10th రాబోతుంది కాబట్టి సో ఈ మూవీ పైన మీకున్న ఎక్స్పెక్టేషన్స్ గురించి కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.